సిద్దిపేట పట్టణంలో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కిట్ పేరు మీద భారీ మోసం జరిగింది. స్వప్న అనే మహిళ నుంచి సంస్థ నిర్వాహకులు లక్షల్లో దోచుకున్నారు. 1000 పాయింట్లు వస్తే క్లబ్ ఏర్పాటు చేస్తామని మహిళను మోటివేషన్ చేసి మోసగిచ్చారు. గొలుసు కట్టు స్కీమ్ పేరిట బురడి కొట్టించారు. మత మార్పిడికి ప్రయత్నించినట్లు సైతం బాధితులు ఆరోపించారు. 5 లక్షలు పోగొట్టుకున్న సదరు మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితురాలి భర్త రాజురెడ్డి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిద్దిపేట పట్టణంలో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కిట్ పేరు మీద భారీ మోసం జరిగింది. ఈ మోసం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, చెప్పండి, అసలు ఆ మహిళ ఏం చెప్తోంది? ఈ మోసం గురించి ఎటువంటి డీటెయిల్స్ సేకరించున్నారు పోలీసులు? చూసుకోవచ్చు, సిద్దిపేట పట్టణంలో మరో కరోనా మోసం బయటకు వచ్చింది. ఈ గొలుసు కట్టు స్కీమ్ పేరుతో చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కిట్ పేరుతో ఒక భారీ మోసానికి ఎవరైతే ఈ నిర్వాహకులు ఉన్నారో ఈ రాజు మాధవన్ అనేటువంటి వ్యక్తులు ఒడిగట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ న్యూట్రిషన్ కిట్ కు సంబంధించి న్యూట్రిషన్ క్లబ్ ఏర్పాటు కాకపోవడంతో స్వప్న అనే మహిళ సూసైడ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ స్వప్న వద్ద 5 లక్షలు వసూలు చేసినట్టుగా కూడా వాళ్ళ భర్త రాజిరెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం అంటే కొంత మోటివేషన్ క్లాసులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. మోటివేషన్ క్లాసుల పేరుతో పాటు ఇటు మత మార్పిడి కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. సో ఈ ప్రస్తుతానికైతే ఈ స్వప్న అనే మహిళ సూసైడ్ చేసుకోవడంతో ఈ భాగవతం బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ సిద్దిపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ నిర్వాహకుల పైన రాజిరెడ్డి ఫిర్యాదు చేశారు. సో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ గొలుసు కట్టు స్కీమ్ లకు చాలా మంది కూడా తొందరగా కూడా ఈ గొలుసు కట్టు స్కీమ్ లకు అలవాటు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో గొలుసు కట్టు స్కీమ్ పేరుతో మోసానికి పాల్పడుతున్నటువంటి నిర్వాహకుల పైన కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని చెప్పి బాధితులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హరిత, థ్యాంక్ యూ దిలీప్.